నాని లేటెస్ట్ సెన్సేషన్ హిట్ 3 తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయి నాని అకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ చేరింది. ఇప్పుడు అతను కూల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పారడైజ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా. దసరాతో మాస్ ఆడియన్స్ ని ఊపేసిన శ్రీకాంత్ ఈసారి నానితో కలిసి మరో మాస్ సినిమాకి రెడీ అవుతున్నాడు. పారడైజ్ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం సాగుతోంది. ఈ సినిమా 2026 మార్చ్ ఎండింగ్ లో రిలీజ్ అవ్వబోతుంది. నాని సినిమా అంటే టైంకి ఖచ్చితంగా పూర్తి చేసే ప్లానింగ్ ఉంటుంది. 2026 లో ఇదొక్కటే కాదు, నాని మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. 2026 లో పారడైజ్ తో పాటు మరో సినిమాని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. సుజిత్ సినిమా కూడా ఇదే ఇయర్ లో రాబోతోంది. సుజిత్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఓజీ కంప్లీట్ అవ్వగానే సుజిత్ నానితో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని RRR ఫేమ్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సుజిత్ ఓజీ సినిమా షూటింగ్ తో పాటు నాని సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా చూస్తున్నాడట. అంటే సెప్టెంబర్ లో ఓజీ రిలీజ్ అయిన వెంటనే అక్టోబర్ నుంచి నాని సుజిత్ కాంబో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక స్టైలిష్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. సుజిత్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు నాని సిగ్నేచర్ ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని గుసగుసలున్నాయి. ఈ సినిమాని 2026 సెకండ్ హాఫ్ లో అంటే అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసేలా నాని ప్లాన్ చేస్తున్నాడు. అంటే 2026 లో నాని నుంచి 2 బిగ్ రిలీజ్లు మనల్ని అలరించబోతున్నాయి. నాని ఇప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. హిట్ 3, దసరా లాంటి సినిమాలతో అతను మాస్ ఆడియన్స్ హృదయాల్ని గెలిచాడు. ఈ 2 కొత్త సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవుతాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే పారడైజ్, సుజిత్ సినిమా తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడు? ఈ క్వశ్చన్ కి ఇంకా క్లారిటీ లేదు. కానీ పారడైజ్ షూటింగ్ పూర్తయ్యేలోగా నాని నెక్స్ట్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోతుంది. నాని ఫామ్ లో ఉన్నప్పుడు ఏ డైరెక్టర్ తో చేసినా అది ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం. పారడైజ్ తర్వాత సుజిత్ కి ఛాన్స్ ఇస్తాడా లేక కొత్త డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడా అనేది సస్పెన్స్ గా మారింది.